హలో! హాయ్ ఆల్. అక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళకి వీడియో కాల్ చేసి అంతా చూపిస్తున్నారు. నాకప్పుడు థాట్ రాలేదు. నేను ఇంటికి కాల్ చేద్దాం అని. నిరంజన్ కూడా ఇంటికి కాల్ చేశాడు. భలే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా అది చూస్తే అనిపించింది. ఇంటికి కాల్ చేశా. ఎవ్వరూ లిఫ్ట్ చేయలే. తర్వాత అర్థమైంది. ఆ రోజు సండే చర్చ్‌కి వెళ్తారు కదా అని. ఇంకా అలా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. రుత్విక్, నేను, దివాకర్ నచ్చినట్లు పిక్స్ దిగాం. నేను, రుత్విక్ ఇంకా ముందుకు వెళ్ళాం. లిటరల్లీ కొండకి వేరే పక్కకి వెళ్ళాం అనుకోవచ్చు. నేను అక్కడికి వెళ్ళి ఎక్స్‌ప్లోరింగ్ మధ్యలోనే ఆగి కూర్చున్నా. నిరంజన్, దివాకర్, వర్ష, చిన్ని, సిరి వీళ్ళందరినీ అక్కడికి పిలిచా. వాళ్ళు వచ్చారు. కాసేపు వ్యూని ఎంజాయ్ చేసి ఒక గ్రూప్ పిక్ దిగి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఇంటికి కాల్ చేశా. వీడియో కాల్‌లో అక్కడ వ్యూ అంతా వాళ్ళకి చూపించా. హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయ్యారో లేదో తెలీదు. కానీ నేను హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వస్తారో రారో తెలీదు. ఇంకా అలాంటి ప్లేసెస్ తిరిగే టైం ఉన్నా ఎనర్జీ లేదు. సో చూపించాలనిపించింది, చూపించేసా. నేను కాల్ కోసం ఒక దగ్గర ఆగా. వర్ష, సిరి, చిన్ని, దివాకర్ కిందికి దిగేశారు. రుత్విక్, నిరంజన్ నా కోసం అలానే ఉన్నారు చాలాసేపు. ఇంక చాలే రా అన్నాడు రుత్విక్. నేను ఇంకా కాల్ క్లోజ్ చేశా. రిటర్న్ అయ్యాం ముగ్గురం. ఇంకా నా ముందు రుత్విక్ వెళ్తుంటే నా వెనక నిరంజన్. ఇక్కడ వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు. ఒక ఆడపిల్లని అలా వదిలేసి వెళ్ళకూడదు అని ఉన్నారు అని అనిపించింది. చాలా హ్యాపీ వాళ్ళు అలా కేర్ చేసినందుకు. ఇన్ కేస్ వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళాల్సిన నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్నేమో. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి.